జాగ్రత్తలు తీసుకుంటే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుంది. డబల్ లైన్ టీవీ ప్రేక్షకులకు అలాగనే తెలంగాణ ప్రజలకి బుద్ధవందనాలు. ఎండలు మండుతున్నాయి. విపరీతమైనటువంటి ఎండ తీవ్రత ఈ సంవత్సర కాలంలో ఉన్నది. దీని నుంచి తగు జాగ్రత్తలు తీసుకోకుంటే వడదెబ్బ పట్టడానికి అవకాశం ఉంది. ఈ వడదెబ్బ తీవ్రతని తట్టుకోవటానికి ప్రధానంగా మనం పాటించాల్సిన ఒకటి, ఖచ్చితంగా తెల్లటి వస్త్రాలు, అవి కూడా కాటన్ దుస్తుల్ని, వదులుగా ఉండేటువంటి దుస్తుల్ని వాడాలి. బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గొడుగుని, టోపీని పెట్టుకోవాలి. ఎండ తీవ్రత ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితులు కూడా బయటికి వెళ్ళకుండా ఉదయం సాయంత్రం చల్లబడిన తర్వాత మాత్రమే బయటికి వెళ్ళాలి. ప్రధానంగా వృద్ధులు, పిల్లల ఎళ్ళ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రధానంగా ఎండల సమయంలో అలా వాళ్ళ జాగ్రత్తలు ఏంటి? చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ రెసిస్టెంట్ పవర్ తక్కువగా ఉండటం ద్వారా ఈ ఎండ తీవ్రత వాళ్ళ మీద ప్రభావం చూపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉదయం అరచక్క నిమ్మకాయలో నీళ్ళల్లో కలుపుకొని, తేనె నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు కలుపుకొని తాగాలి. ఒక గ్లాసు నీళ్ళు అరచక్క నిమ్మకాయ, 3 స్పూన్లు తేనె కలుపుకొని తాగాలి. అలాగనే మజ్జిగ వీలైన సార్లు కనీసం రోజులో 3 నుంచి 5 సార్లు మజ్జిగనే తాగాలి. అలాగే బార్లీ నీళ్ళు, అలాగనే సబ్జా గింజలు కూడా తరచుగా తాగుతూ ఉన్నట్టయితే మనం వృద్ధులు కానీ అలాగని చిన్నపిల్లలు కానీ వాళ్ళ రెసిస్టెంట్ పవర్ తగ్గకుండా ఎండ తీవ్రత నుండి, ఎండ తాపాన్ని నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరిగా అంటే ప్రజలు ఈ యొక్క ఎండల నుంచి ఉపశమనం కోసం చివరిగా ఏం చెప్పదలుచుకున్నాం? దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉదయం 10 గంటల లోపే మనం బయటికి వెళ్ళాలి. సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు లూజు ఉన్నటువంటి, వదులుగా ఉన్నటువంటి వస్త్రాలని ఎక్కువగా వాడాలి. టైట్గా ఉన్నటువంటి నైలాన్, కాటన్ లాంటి, టెరీ కాటన్ లాంటి దుస్తుల్ని వాడొద్దు. అట్లే జీన్ పాయింట్లు లాంటి ఎక్కువ వాడొద్దు. కాటన్ దుస్తుల్ని వాడాలి. మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగనే పళ్ళ రసాలు, పండ్లని ఎక్కువగా, కొబ్బరి నీళ్ళని, బూడిద గుమ్మడికాయ, పుచ్చకాయ లాంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ వేసవి తాపాన్ని నుంచి మనం త్వరగా బయటపడటానికి, వడదెబ్బ తలకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రధానంగా వడదెబ్బ అనేది ఏదైతే ఉందో ఎండాకాలం ఎక్కువగా ప్రజలకు అవుతుంది. కాబట్టి ఎక్కువ నీటి శాతం తీసుకోవాలి ఉన్నటువంటి ఏదైతే పండ్ల రసాలు తీసుకోవాలంటున్నారు ప్రకృతి వైద్యులు అయితే పిసివి స్వామి గారు. వాటితో పాటుగా ప్రధానంగా ఏదైతే నీరు శాతాన్ని ఎక్కువగా తీసుకోవాలనేది, అట్లాగే జాగ్రత్తలు ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బయటికి వెళ్ళినప్పుడు మాత్రానికి ఖచ్చితంగా గొడుగు కానీ అట్లాగే ఇతర సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. అట్లాగే కాటన్ దుస్తులు కూడా ధరించాలని చెప్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు, అత్యవసరంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాటర్ని, కొబ్బరి నీళ్ళని, మజ్జిగని తాగాలి అని చెప్పేసి చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసర జాగ్రత్తలు, తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేశారు. కాబట్టి ఆరోగ్య అభిలాషులందరూ కూడా అట్లాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మాంసాహారానికి దూరంగా ఉండాలని కూడా చెప్తున్నారు. కాబట్టి ఆరోగ్య ప్రేమికులు అట్లాగే ప్రధానంగా ఎండతాపా నుంచి అందరూ కూడా దీని నుంచి ఏదైతే ఎండాకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ప్రకృతి వైద్యులు పిసివి స్వామి గారు చెప్తున్నారు. ఇప్పుడు సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99.